హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడీ. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీ పాలకూర పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాము. ఈ రెసిపీ చేయడానికి ముందుగా పాలకూరను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పాలకూర పెసరపప్పు అనేది చాలా సింపుల్గా తొందరగా తయారు చేసుకోవచ్చు. అలానే చాలా న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైనా లైట్ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు, అలానే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ ఆకుకూర పప్పు అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అలానే పెసరపప్పును కూడా వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ఈ కర్రీలోకి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కర్రీ చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర ఇలా చిటపట్లాడుతూ ఉన్నప్పుడు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పప్పు కర్రీస్లోకి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. సగం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పును వేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలి. సన్నని మంట పైన 5 నిమిషాలు పెసరపప్పును వేయిస్తే కర్రీ రుచి అనేది చాలా బాగా వస్తుంది. పెసరపప్పును బాగా ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా పెసరపప్పును బాగా వేయించుకున్న తర్వాత మనము ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అది కూడా వేసుకొని పాలకూర పెసరపప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఇంకా 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా కాసేపు సన్నని మంట పైన మాత్రమే వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ అనేది అంత బాగుండదు. సన్నని మంట పైన పాలకూర పెసరపప్పు రెండింటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి రెండు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను కారం యాడ్ చేయట్లేదు, పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. నచ్చితే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువగా వేయకూడదు. పప్పు నానేంత వరకు నీళ్లు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఈ పాలకూర పెసరపప్పును ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించకూడదు, మెత్తగా అవుతుంది. మనం ఫ్రై కర్రీ చేస్తున్నాం కాబట్టి 1 విజిల్ రాగానే కుక్కర్ మూత ఓపెన్ చేస్తే ఇలా డ్రైగా పాలకూర పెసరపప్పు రెడీ అయిపోతుంది. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీ రెడీ అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.